హలో వాళ్ళందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మీకు సడన్గా నొప్పి రావడం స్టార్ట్ అయిందా? పంటి చివర అది నొప్పి తల వరకు వెళ్ళిపోవడం, లేదంటే ఇది జ్ఞానదంతం వల్ల నొప్పి వస్తుందని మీరు కనుగొన్నారా? ఓకే, అది జ్ఞానదంతం వల్ల వస్తుందంటే దానికి అసలు మనం జ్ఞానదంతం అంటే ఏంటి, అది తీయించుకోవాలా వద్దా, ఎప్పుడు తీయించుకోవాలి, లేదా అలాగే వదిలేస్తే ఏమవుతుంది, ఇవన్నీ మీకు డీటెయిల్గా నేను చెప్తాను. ఎటువంటి నొప్పి లేకుండా ఎలా తీయించుకోవాలనేది కూడా చెప్తాను. నేను వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. నేను మీ డాక్టర్ వజ్రాల శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. అసలు ఈ విజ్డమ్ టూత్ ఏంటి అంటే, జ్ఞానదంతం అని దీన్ని ఎందుకు అన్నారు, దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఇది నిజంగా మనం తీయించేసుకుంటే మనకున్న జ్ఞానం పోతుందా అనే డౌట్ చాలా మందికి వస్తుంది. జ్ఞానం జ్ఞానం పోదు, కానీ అది అలాగే ఉంచుకుంటే గనక మనకి లేనిపోని ఇబ్బందులు ఇంకా ఎక్కువ కోరి వచ్చి నొప్పి, వాపు లాంటివి కూడా క్రియేట్ చేస్తుంది. దీని మెయిన్గా విజ్డమ్ టూత్ అని ఎందుకు అన్నామంటే, ఇది మనకి కరెక్ట్గా 17 to 25 ఏజ్ మధ్యలో రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మనకి ఎప్పుడైతే వస్తుందో ఆ మెచ్యూరిటీ అయిన తర్వాత మనకి, అంటే మన మైండ్ మెచ్యూరిటీ అనేది కొద్ది గెయిన్ చేసిన తర్వాత వస్తుంది కాబట్టి విజ్డమ్ టూత్ అని అన్నారు. అండ్ ఇది ఎప్పుడు మనకి నొప్పి వస్తుంది అంటే, పుచ్చిపోయినా, సరిగ్గా వంక రాకపోయినా, దాని వరకు మొత్తంగా పై వరకు రాకుండా ఎముక లోపలే ఉండిపోయినా మనకి నొప్పి వస్తుంటుంది. సో మరి జ్ఞానదంతంకి మీకు ఏదైనా సరే మీకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుందని మీకు నొప్పి వచ్చే లోపే మీరు తెలుసుకోవాలనుకుంటే కొన్ని సైన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, మీకు ఎప్పుడైనా సరే తిన్న ఫుడ్ లాస్ట్లో ఇరుక్కుపోతుంది చివరికి, ఎట్ ద సేమ్ టైం బాగా గుంజుతున్నట్టు నొప్పి వస్తుంది, నోరు తెరుచుకోవడానికి ఇబ్బందికరంగా ఉంది, లేదా సడన్ గా వాపు వచ్చేసింది, వీటన్నిటికీ కూడా మెయిన్ ఈ జ్ఞానదంతం అనేది మెయిన్ మీకు పర్టికులర్గా ఒక ప్రాబ్లం క్రియేటర్గా అక్కడ ఉంటుంది అనమాట. సో మరి ఎప్పుడు మనం తీయించుకోవాలి, దీన్ని నిజంగా తీయించుకోవాల్సిన అవసరం లేదా అంటే, మీకు ఏ నొప్పి లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు, ఫుడ్ ఇరుక్కోవట్లేదు, అన్నీ బాగానే ఉన్నాయంటే దాన్ని తీయించుకోదు. బట్ ఎప్పుడైనా సరే మీరు వేరే అదర్ కంట్రీస్కి ఏమైనా చదువుకోవడానికి వెళ్తున్నా, లేదంటే ప్రివెంటివ్గా మీరు తీయించుకుందాం అనుకున్నా, అది ముందుగా తీయించుకోవడం ఎప్పటికైనా సరే అవసరమే. లేదా నేను ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు కూడా మనం తీయించుకోవడం అనేది ఇమీడియట్గా చేయించుకుంటే మీరు ఆ ప్రాబ్లం అనేది పెరగకుండా ఉంటుంది. సో జ్ఞానదంతం తీయించుకోవడం అంటే నార్మల్ పన్ను తీయించుకున్నట్టుగానే ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో మనకి ఒక చిన్నపాటి తేలికపాటి మైనర్ సర్జరీ కూడా జరిగేలాగా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇది ఎముక లోపలికి ఉంటుంది, చిగురు లోపలికి కూడా ఉంటుంది, కాబట్టి దాన్ని మనం వదులు చేసుకొని తీసిన క్రమంలో 1 లేదా 2 కుట్లు పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు. కాకపోతే నార్మల్ పన్ను మనకి 1 నిమిషం నుంచి 5 నిమిషాల లోపు తీసేస్తే ఇది ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు పట్టే ఛాన్స్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో, ప్రతిసారి కాదు, కొన్ని సందర్భాల్లో. సో దానికి మీరు ప్రిపేర్ అయ్యి దీనికి భయపడి మీరు కనుక తీర్చుకోవడం వదిలేస్తే అది మీకు కణతలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. సో అది మామూలు ఒక జ్ఞానదంతం నార్మల్గా వచ్చిన పన్ను మీకు అది కొన్నిసార్లు కణతలకి, క్యాన్సర్ కూడా కొన్నిసార్లు దారి తీస్తుంటుంది. సో ఇది ఎప్పుడు కూడా మీరు ఇగ్నోర్ చేయకూడదు. వెంటనే వీలైనంత త్వరగా మీరు జ్ఞానదంతాలు అనేవి ప్రాబ్లమాటిక్ ఉన్నప్పుడు తీర్చేసుకోవడం మంచిది. సో వీలైనంత వరకు మీ జ్ఞానదంతం అనేది ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్గా తీర్చుకోవడమే దీనికి ఉన్న మెయిన్ సొల్యూషన్. అండ్ ఇది మీకు ప్రాబ్లం లేదా దాన్ని అలాగే మర్చిపోండి. కానీ ఎప్పుడైతే మీకు వాపు లేదా నేను ఇందాక చెప్పిన సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటే మీరు ఇమీడియట్గా వెంటనే తీర్చుకోవాల్సిన అవసరం ఎంతమైనా సరే ఉంది. సో ఇలాంటి మరిన్ని హెల్తీ కంటెంట్ మీ వరకు రావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. అలాగే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ వీడియోస్ సచ్ దట్ మీ నియర్ అండ్ డియర్ వన్స్కి మీరు అవేర్నెస్ అనేది మా ద్వారా మీరు క్రియేట్ చేసినట్టు అవుతారు. థ్యాంక్ యూ.